హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? సో ఇవాళ నుంచి మన ఛానల్లో వీడియోస్ వచ్చేసి ఇట్లానే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లానే బెటర్ ఎఫెక్టివ్ వే అనుకుంటున్నా కన్వే చేయడానికి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ వచ్చేసి జొమాటో గురించి ఒక స్మాల్ బయోగ్రఫీ కింద ఈ వీడియో ఉండబోతుంది అనమాట. ఏంటంటే జొమాటో ఎక్కడ స్టార్ట్ అయింది, జొమాటో ఎలా ఉండేది. సో చాలా ఫ్రెండ్స్కి అవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి అనే విషయాలు తెలియదు అనమాట చాలామందికి. సో అలాంటి విషయాలు కవర్ చేస్తూ ఈ వీడియో ఉండబోతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో జొమాటో అనేది హర్యానా స్టేట్లో గురుగ్రామ్ అనే విలేజ్లో స్టార్ట్ అయింది. 2008లో స్టార్ట్ అయింది. సో ఇద్దరు ఫౌండర్స్ అన్నమాట. ఒకళ్ళేమో దీపేందర్ గోయల్ అండ్ పంకజ్ చద్దా. సో వీళ్ళిద్దరూ జొమాటోని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా జొమాటో స్టార్ట్ చేసినప్పుడు దాని యొక్క నేమ్ వచ్చేసి జొమాటో కాదు, ఫుడ్ ఈబే అని చెప్పి అనే నేమ్తో స్టార్ట్ చేశారు. ఫుడ్ ఈబే యాక్చువల్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ఇప్పుడు జొమాటో ఎట్లా ఉందో అలాంటి కాన్సెప్ట్ కాదనమాట. ఆ డేస్లో 2008 ఆ డేస్లో ఏ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది, ఏ రెస్టారెంట్ ఫుడ్ రివ్యూస్ తెలియదు, లేకపోతే అంబియన్స్ తెలియదు, లేకపోతే ప్రైసెస్ తెలియదు. సో అలాంటి కాన్సెప్ట్ యాక్చువల్గా ఒక రెస్టారెంట్ డిస్కవరీ ప్లాట్ఫామ్ లాగా స్టార్ట్ చేయాలనుకున్నారు. అలానే స్టార్ట్ చేశారు కూడా. సో ఈ ఫుడ్ ఈబేలో ఏముంటాయంటే రెస్టారెంట్ యొక్క రివ్యూస్ ఉంటాయి, రియల్ టైం రివ్యూస్ ఉంటాయి, తర్వాత అంబియన్స్ ఫొటోస్ ఉంటాయి, తర్వాత ఫుడ్ ప్రైజెస్ ఉంటాయి, మెనూ ఏమి ఉంటాయి అనేది ఉంటాయి. సో ఇలా ఉండేది యాక్చువల్ కాన్సెప్ట్ అయితే. అది అలానే స్టార్ట్ చేశారు 2008లో. కానీ ఈవెన్చువల్గా అది ఇట్లా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ కింద ఎవాల్వ్ అయిందనమాట. సో ఎవరైతే టూ ఫౌండర్ నేమ్స్ చెప్పా కదా, ఒకటేమో దీపేందర్ గోయల్ అండ్ పంకజ్ చద్దా. వీళ్ళ రోల్స్ విషయానికి వస్తే, ఈ పంకజ్ చద్దా ఎవరైతే ఉన్నారో ఈ జొమాటోని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో అంటే టెక్నికల్గా బిల్డ్ చేయడానికి దానికి ఏమేమి రిసోర్సెస్ కావాలి, టెక్నికల్గా బిల్డ్ చేయడానికి ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అంతా ఈ పంకజ్ చద్దా చూసుకునేవారు. నెక్స్ట్ దీపేందర్ గోయల్ ఏం చేసేవారంటే దాన్ని ఎట్లా బిజినెస్ మోడల్ కింద డెవలప్ చేయాలి, అండ్ ఆల్సో బిజినెస్ కింద ఎట్లా కన్వర్ట్ చేయాలి, రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అని దీపేందర్ గోయల్ చూసుకునేవారు. సో ఇప్పుడు అందరికీ చాలా మందికి దీపేందర్ గోయల్ అంటే ఎవరో తెలిసే ఉంటుంది కదా. ఇది ఫౌండర్స్ విషయానికి వస్తే. ఇప్పుడు జొమాటో మార్కెటింగ్ విషయానికి వస్తే అది స్ట్రాంగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఫస్ట్ థింగ్, అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి మనకి జొమాటో యాప్ యూజ్ చేసే వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. వాళ్ళకి వచ్చే నోటిఫికేషన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం ఫన్నీగా ఉంటాయి. సో అలా కూడా వాటికి మార్కెటింగ్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి ఏరియాలో బెస్ట్ రెస్టారెంట్స్ ఏవైతే వాటికి బెటర్ ఆఫర్స్ కానీ, సో అలాంటి వాటి వల్ల కూడా జొమాటో మార్కెటింగ్ అనేది జరిగేది అనమాట. ఇప్పుడు జొమాటో యొక్క రెవెన్యూ స్ట్రీమ్స్ గురించి చూద్దాము. జొమాటో అనేది ఫస్ట్ మేజర్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఏదైతే ఫుడ్ డెలివరీ చేస్తారో సో ఆ హోటల్స్ నుంచి కమిషన్ తీసుకుంటుంది. అక్కడ నుంచి 20-25% దాని రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఏ రెస్టారెంట్ యొక్క ఫుడ్ ఐటమ్స్ కనిపించాలి, ఒక లిస్ట్లో కనిపించాలి కదా. సో మనం ఏమనుకుంటాం, ఫస్ట్ రిజిస్టర్ అయిన రెస్టారెంట్స్ లిస్ట్ కనిపిస్తుంది, లేదా ఏదో ఒకటి ఫస్ట్ కనిపించాలి కాబట్టి సో అలా లైన్గా లిస్ట్ చేసి ఉంటారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఫస్ట్ టాప్ ప్రయారిటీలో లిస్ట్ చేయడానికి కూడా జొమాటో ఛార్జ్ చేస్తుంది. అండ్ ఆల్సో బ్యానర్స్ వేసి వాటి యొక్క ఆఫర్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ డిస్ప్లే చేయడానికి పెద్ద బ్యానర్స్ మంచిగా వేసి చూపించడానికి కూడా జొమాటో అనేది ఛార్జ్ చేస్తుంది. సో ఇది సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి ప్రో అండ్ సబ్స్క్రిప్షన్స్, అదే మనకి గోల్డ్ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి అనమాట. సో వాటి నుంచి కూడా జనరేట్ చేస్తుంది, మనీ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ జొమాటో అంటే ఓన్లీ జొమాటో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ కాదు. దానికి కొన్ని సబ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బ్లింకిట్ కానీ, హైపర్ ప్యూర్ అని చెప్పి మ్యాక్సిమం మనకి తెలియకపోవచ్చు, అది B2B ప్లాట్ఫామ్. సో హైపర్ ప్యూర్ అని చెప్పి, అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ యాప్, ఇది కూడా కొత్తగా వచ్చింది. సో ఈ డిస్ట్రిక్ట్ యాప్ ఏంటంటే ఈవెంట్స్ బుక్ చేసుకోవడానికి, లేకపోతే మూవీ థియేటర్స్లో టికెట్స్ బుక్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు మనకి బుక్ మై షో ఉంటుంది చూసారా, సో దానికి కాంపిటీటర్ లాగా అనుకోవచ్చు. సో ఇలా సబ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ఎకో సిస్టమ్ లాగా బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఏవైతే ఎక్స్ట్రా యాప్స్ కూడా ఉన్నాయో వాటి నుంచి కూడా జొమాటోకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ లీస్ట్ పర్సంటేజ్ వచ్చేసి ఏదైతే కన్వీనియన్స్ ఫీ అండ్ ఆల్సో ఏదైతే హ్యాండ్లింగ్ ఫీ అని చెప్పి మనకి వేస్తూ ఉంటారో అలాంటి వాటి నుంచి కూడా జొమాటోకి లిటిల్ అమౌంట్లో రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి జొమాటో యొక్క స్టాక్ మార్కెట్ జర్నీ చూద్దాము. జొమాటో వచ్చేసి 2021 జూలై 23 స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. ఒక్కొక్క ప్రైస్ షేర్ 76 రూపీస్తో ఎంటర్ అయింది. ఇప్పుడు 2026లో ప్రజెంట్ జొమాటో యొక్క ప్రైస్ షేర్ వచ్చేసి 284 రూపీస్ అనమాట. సో ఇప్పటి నుంచి 1 year బ్యాక్ వెళ్తే ఈ టైం స్పాన్లో
జొమాటో టచ్ అయిన టాప్ వచ్చేసి 368 రూపీస్ అండ్ లీస్ట్ వచ్చేసి 194 రూపీస్. సో చాలా హ్యూజ్ గ్యాప్. కానీ యాక్చువల్గా 368 రూపీస్ ఏదైతే టచ్ అయిందో, లేకపోతే అది ఇప్పటిదాకా ఏదైతే మంచి రెవెన్యూ జనరేట్ చేసిందో, ఈ ఇంక్రీజ్ ఏదైతే ఉందో అదంతా బ్లింకిట్ డివిజన్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చాలా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. అమెజాన్ నుంచి కానీ, ఫ్లిప్కార్ట్ నుంచి కానీ, జెప్టో అని చెప్పి కానీ, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ. సో ఇట్లా ఇన్ని కాంపిటీషన్స్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ షేర్ అనేది కొంచెం తగ్గింది అనమాట. ఇది ఫ్రెండ్స్ జొమాటో ఒక జర్నీ అయితే. సో ఎవరెవరికి ఇంట్రెస్టింగ్ అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఏ ఆస్పెక్ట్స్ అయితే మిస్ అయ్యామో, ఎవరెవరికి ఇంకా ఏ ఆస్పెక్ట్స్ అయితే ఐడియా ఉన్నాయో అవి కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియో నుంచి. సో బాయ్ ఫ్రెండ్స్.